హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్, సెకండ్, థర్డ్ న్యూస్ పేపర్స్లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి చిరుతపులి సఫారీ కేంద్రం పంజాబ్ ఏర్పాటు చేయనుంది. నంగల్ మరియు జజ్జర్ బచౌలి వన్యప్రాణి కేంద్రాలను చిరుతపులి సఫారీ కేంద్రాలుగా మార్చడానికి ప్రణాళిక చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యాటకం మరియు వన్యప్రాణులను పెంచేందుకు వీటిని చిరుతపులి సఫారీ కేంద్రాలుగా మార్చనున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీటి వేతనాలను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2% నుంచి 7%కు పెంచడం జరిగింది. ఈ పెంపుదలలో భాగంగా హర్యానా రాష్ట్రంలో అత్యధికంగా ₹26 పెరగగా ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, తాగాలాండ్లలో తెలంగాణలో ₹7 వరకు పెంపుదల కనిపిస్తుంది. విద్య మరియు పౌష్టికాహారం బాగా తినడం నేర్చుకోండి అనే నివేదికను విడుదల చేసిన సంస్థ యునెస్కో విద్యాశాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ ఫ్రాన్స్లో జరిగిన సమావేశంలో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. భారత్, అమెరికా సంయుక్తంగా అణు రియాక్టర్ల తయారీకి ఒప్పందం జరిగింది. ఇది అమెరికా అణుశక్తి శాఖ అనుమతి లభించింది. అంటే ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉంటుంది. అణు రియాక్టర్లను భారత్లో తయారు చేస్తారనమాట. ధృవ స్పేస్ ఇది ఒక స్టార్టప్ కంపెనీ హైదరాబాద్లో ఉంది. ఈ ధృవ స్పేస్ స్టార్టప్ కంపెనీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం జపాన్లోని ఇన్ఫోస్టెల్లార్ కంపెనీతో ఇది ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఉన్నత స్థాయి శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని పెంచుదలన్నమాట. వాటర్ డ్రోన్ పరీక్ష ఈ వాటర్ డ్రోన్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఇది పూర్తిగా స్వదేశీయంగా తయారు చేయబడింది. వాటర్ డ్రోన్ యొక్క బరువు 6 టన్స్ ఉంటే ఇది 300 మీటర్ల లోతు సముద్రంలోకి ప్రయాణించగలదు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే శత్రు దేశాల నౌకలపై గురిపెట్టడం అంటే లక్ష్యంగా దీన్ని రూపొందించడం జరిగింది. స్ట్రైట్ థండర్ 2025 పేరుతో సైనిక విన్యాసాలను ప్రారంభించిన రాష్ట్రం చైనా. నెక్స్ట్ P4 బంగారు కుటుంబం మార్గదర్శి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనమాట. P4 అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. రేషన్ దుకాణాల ద్వారా మొదటి ఉచిత ఫైన్ రైస్ పథకం ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. అంటే మొదటి ఫైన్ రైస్ అంటే ఉచితంగా ఇచ్చే రైస్లో ఫైన్ రైస్ ఇచ్చే పథకం మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. సౌదాగరి బ్లాక్ ప్రింట్ ఇది జిఐ ట్యాగింగ్ పొందింది. ఇది సౌదాగరి బ్లాక్ ప్రింట్ అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే గుజరాత్లోని అహ్మదాబాద్కి చెందిందనమాట. ఇది ఒక హస్తకళ. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. దీన్ని పూర్తిగా చేతితో తయారు చేస్తారు. ఇది ఎక్కువగా చేసే సమాజం ఎవరంటే కిదా సమాజం అనమాట. సౌదాగరి బ్లాక్ ప్రింట్ జిఐ ట్యాగింగ్ పొందింది గుజరాత్ రాష్ట్రం. తంగలైపురి శుభ్రతా ప్రచారం అంటే మిజోరాం ఐజ్వాల్ నగరంలో ప్రారంభించారు దీన్ని. ఇది ఏడాది పొడవునా జరిగే పరిశుభ్రత కార్యక్రమం. పేదరిక నిర్మూలన పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ తంగలైపురి శుభ్రత ప్రచారంను మిజోరాం రాష్ట్రం మొదలుపెట్టింది ఐజ్వాల్ నగరంలో. ఫ్రామ్ టు మిషన్ అంటే ఏంటంటే ఇది తొలి మానవ సహిత మిషన్ అనమాట. అంటే ఈ ఫామ్ టు మిషన్ మానవుడు ప్రయాణిస్తాడు అందులో. దీన్ని స్పేస్ ఎక్స్ విజయవంతంగా ప్రారంభించింది. భూమి దాని ధృవాల మీదుగా ఈ ఫ్రామ్ టు మిషన్ ప్రయాణించింది, కక్షల్లోకి ప్రవేశించింది అనమాట. ఇది మానవ సహిత మిషన్. ఫ్రామ్ టు మిషన్ స్పేస్ ఎక్స్ది మానవ సహిత ప్రయోగం. ఇది మానవుడు ఉంటాడు. మయన్మార్ భూకంపం తర్వాత భూకంప చిత్రాలను తీసిన భారతీయ శాటిలైట్ కార్టోసాట్ 3. ఈ చిత్రాల వలన నష్ట అంచనాలకు ఈ చిత్రాలు ఉపయోగపడ్డాయి అన్నమాట. సర్హుల్ పండుగ ఈ సర్హుల్ పండుగను ఎవరు జరుపుకుంటారంటే జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఎవరు జరుపుకుంటారంటే ఆదివాసీ ప్రజలు జరుపుకుంటారు. వారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ సర్హుల్ పండుగను జరుపుకుంటారు. సర్హుల్ అనగా సాల్ చెట్టును పూజించడం అనమాట. వాళ్ళు సాల్ చెట్లను పూజిస్తారనమాట ఆ రోజుని. అందుకని దాన్ని సర్హుల్ పండుగ అన్నాం. నెక్స్ట్ సేఫ్టీ ఇండెక్స్ రిపోర్ట్ చూసినట్లయితే నంబియా సేఫ్టీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం భారత్ 66వ స్థానంలో ఉంది. అంటే సేఫ్టీ ఇండెక్స్ రిపోర్ట్లో భారత స్థానం 66,
మొత్తం 147 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా అందులో భారత్కి 66వ ర్యాంక్ లభించింది. నెక్స్ట్ జూవిన్ డిజిటల్ పోర్టల్, ఇది వ్యాక్సిన్ నిల్వల సమాచారాన్ని తెలుపుతుంది. అంటే వ్యాక్సిన్ నిల్వలు ఎంతవరకు ఉన్నాయని తెలియజేయడానికి ఈ జూవిన్ డిజిటల్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఏపీ, ఢిల్లీ, ఎంపీ, మధ్యప్రదేశ్, అస్సాం, పుదుచ్చేరిలో ప్రారంభించారు. ఎన్సిడిసి అండ్ యుఎన్డిపి దీనిని లాంచ్ చేయడం జరిగింది. జూవిన్ డిజిటల్ పోర్టల్ అంటే వ్యాక్సిన్ నిల్వలను తెలిపేది. నీతి ఆయోగ్ ఎన్సిఏఎఫ్ఆర్ స్టేట్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ను ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రారంభించారు. 30 సంవత్సరాల డేటా, అంటే ఆర్థిక విషయాలకు సంబంధించిన డేటా, 30 సంవత్సరాల డేటా ఈ ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది. 1990-91 నుంచి 2023 వరకు మొత్తం 30 సంవత్సరాల యొక్క ఆర్థిక డేటా అంతా కూడా ఈ నీతి ఆయోగ్ ఎన్సిఏఎఫ్ఆర్ స్టేట్ ఎకనామిక్ ఫోరం పోర్టల్లో ఉండడం జరుగుతుందన్నమాట. మొత్తం 28 రాష్ట్రాలకు సంబంధించిన డేటా అంతా కూడా అందులో ఉంటుంది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. పటౌడీ ట్రోఫీ అనేది ఎందుకు ఇస్తారు? ఇది ఓన్లీ భారత్, ఇంగ్లాండ్ వీరిద్దరి మధ్య జరిగే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ అనమాట. దీని పేరు పటౌడీ ట్రోఫీ. దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే, దీనికి రిటైర్మెంట్ ఇచ్చింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనమాట. ఈ పటౌడీ అంటే మన్సూర్ అలీ పటౌడీ ఖాన్ పేరు మీద ఈ పటౌడీ ట్రోఫీ అని పెట్టడం జరిగింది. 2007లో స్టార్ట్ చేశారు. అయితే దీన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చిందనమాట. ఇది టెస్ట్ మ్యాచ్కి ఇచ్చే ట్రోఫీ అనమాట. ఎన్సిపిఈడిపి నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ సర్వే ప్రకారం ఇక్కడ దేశంలో 82% మంది డిజేబుల్డ్ పీపుల్కి అసలు ఆరోగ్య బీమా లేదట. అంటే ఆరోగ్య సంస్థలు కూడా, బీమా సంస్థలు ఈ డిజేబుల్డ్ పీపుల్కి అంటే ఆరోగ్య బీమా ఇవ్వడానికి ముందుకు రావట్లేదట. సో 82% మంది డిజేబుల్ పీపుల్కి ఆరోగ్య బీమా అనేది లేదు, ఎన్సిపిఈడిపి నివేదిక ప్రకారం. కోసి మోచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. కోసి అనేది రివర్, ఇది బీహార్ దుఃఖదాయని అని కూడా అంటారు ఈ కోసి నదిని. ఈ కోసి మోచి 2 నదుల్ని కలపడానికి ఇంట్రాస్టేట్ ప్రాజెక్ట్ అనమాట. దీని క్యాబినెట్ ఆమోదం లభించింది. ఏ పథకం అండర్లో అంటే ప్రధానమంత్రి కృషి సంచాయి యోజనలో భాగంగా ఈ కోసి మోచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్టుని డెవలప్ చేస్తారనమాట. ఎన్ఎఫ్ఆర్ఏ ఐఐటి కాన్పూర్ జాయింట్ హ్యాకథాన్ అనమాట. దీని లక్ష్యం ఏంటంటే ఆర్థిక నివేదికలను ప్రజలకు అర్థమయ్యే భాషలో చేయడం అనమాట. అంటే కొన్ని ఆర్థిక నివేదికలు మనకు అర్థం కావు, అలాంటి వాటిలో మనకు అర్థమయ్యే సాధారణ భాషలో చేసేలాగా ఐఐటి కాన్పూర్ జాయింట్ హ్యాకథాన్ నిర్వహిస్తుంది. భారత ఉన్నత విద్యలో అంతర్జాతీయకరణ అనే సదస్సు ఎక్కడ జరిగిందంటే వర్క్షాప్ ఐఐటి చెన్నైలో జరిగింది. ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే డాల్ఫిన్ సఫారీని యూపీ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటుందంటే వారణాసిలో ఏర్పాటు చేయాలనుకుంటుంది. గంగా నదిలో డాల్ఫిన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున డాల్ఫిన్లకు భద్రత కల్పించడం, వాటి రక్షణ, పర్యావరణం కోసం ఇక్కడ వారణాసిలో డాల్ఫిన్ సఫారీ ఏర్పాటు చేయాలని అనుకుంది. అయితే ఖైతీ దక్వా అనే గ్రామాల మధ్య డాల్ఫిన్లు ఎక్కువగా ఉండడం, ఈ 2 గ్రామాల మధ్య డాల్ఫిన్ సఫారీని ఏర్పాటు చేయాలనేది కూడా యూపీ ప్రభుత్వ యోచన. ఐఎన్ఎస్వి తరణి చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరు నావికా సాగర్ పరిక్రమ్ 2 అనమాట. నావికా సాగర్ పరిక్రమ్ 2 ఎవరు చేస్తున్నారంటే ఐఎన్ఎస్వి తరణి. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దీని 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే అత్యధికంగా జిఎస్టీ వసూలు చేసిన మంత్ ఏప్రిల్ 2024 2.11 lakh crores అనమాట. లాస్ట్ ఆర్థిక సంవత్సరానికి ఇది అనమాట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జిఎస్టీ 22.08 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ అనేది వసూలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్లో ఉండే కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.